హాయ్, వెల్కమ్ టు అనూవ్యూస్. థంబ్నెయిల్ ఎలా ఉందంటారా? నిజంగా కంత్రియే కదండి నిఖిల్ తెలివితేటలన్నీ. అసలు డే వన్నే అమ్మ ఎవరు సోనియా గ్రూప్ గేమ్ ఆడేవా, అది ఆడేవి, ఇదే ఆడేవి అనేసరికి వెంటనే మన నిఖిల్ మనకు మాస్టర్ బ్రెయిన్ గ్రాస్పింగ్ వెంటనే బలి వెలిగేసింది. ఓహో, ఈ అమ్మాయితో ఫైట్ చేస్తే కుదరదు, నోటుతోనే చంపేసేటట్టుంది, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి నెమ్మదిగా పామాడు ఫ్రెండ్షిప్ అనే ముసుగులో. ఇది మన విష్ణుప్రియకి అర్థం కాక ఆల్ ఆఫ్ ది సడన్ మీ ఫ్రెండ్స్ ఎలా అయిపోయారు అని అంది. పెద్ద కాంట్రవర్సీ, పెద్ద పెద్ద తిట్లు కాసింది. సో నిఖిల్ అలా జాగ్రత్త పడుతూ అమ్మాయి నెమ్మదిగా అక్కడి నుంచి ప్లాన్ స్టార్ట్ చేశాడు. ప్లాన్ స్టార్ట్ చేసి ఇక మనమందరం కూడా ఏమనుకున్నాం, నిఖిల్ సోనియా బుట్ల పడ్డాడేమో అనుకున్నాం. కాదు, సోనియా అయినా నిఖిల్ బుట్ల పడింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సోనియా నిఖిల్తో ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసిందా? ఏదీ చేయలేదు. అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఆఖరికి డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు, మొన్న రెడ్ ఎగ్ వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు, రెడ్ ఎగ్ ఎవరికి ఇవ్వాలి, బాగా ఆడినా సీతకి ఇవ్వకుండా సోనియాకి ఇచ్చాడు. ఎందుకంటే సీతకి ఇస్తే సోనియా రచ్చ చేస్తుంది కాబట్టి సోనియాకి ఇచ్చి ఏం చేశాడు, ఎలాగో నిజంగా సోనియా గెలవాలని ఇంటెన్షన్ ఉంటే తనే గెలవాలి కదా, కానీ సోనియాకి ఓడిపోయింది. సో అక్కడ సోనియా రేపు పొద్దున ఏదైనా అడగడానికి, క్వశ్చన్ మార్చేయడానికి లేదు. సో నిన్న సిచ్యువేషన్ అయిపోయేసరికి నామినేషన్స్లోనే నైనికాకి హెల్ప్ చేశాడు, పృథ్వీని వదిలేశాడు. ఇక్కడ సోనియా అడగడానికి లేదు, నాకెందుకు చేయలేదని మొన్న నీకు రెడ్ ఎక్కి ఇచ్చాను కదా, నువ్వు విట్లేజ్ చేసుకోలేదు అంటాడు. కానీ పృథ్వీ రేజ్ చేశాడు ఈ విషయాన్ని, పృథ్వీ క్యాచ్ చేశాడు. అసలు ఏంటి నీ ప్లాన్ ఏంటి, నేను స్ట్రాంగ్ ప్లేయర్ని కదా, నైనికాని ఎందుకు చేసావు అంటే తడబడిపోయాడు మన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే నిఖిల్ బ్రెయిన్లోనూ రకరకాల ఆలోచనలు ఉన్నాయి. శత్రువులను పక్కన పెట్టుకునే ప్రయాణం చేస్తున్నాడు అనమాట. దూరంగా వెళ్తే కొట్టలేమని చెప్పి దగ్గరుండి నెమ్మదిగా కొడుతున్నాడు. సో నెమ్మదిగా వీక్ చేస్తున్నాడు వాళ్ళని. సరైన ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఆర్గ్యూ చేయట్లేదు, సరైన స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవట్లేదు. అలాగే నిన్న అప్పుడు చూడండి, నిన్న సోనియా కూడా అదే విషయం అడిగింది. విష్ణు విషయంలో కూడా ఎక్కడ నిఖిల్ మనకి ఏ సీన్లో కనబడ్డు, అడిగినట్టు కానీ మాట్లాడినట్టు కానీ ఏమీ కనిపించడు. సో నిన్న లైవ్లో కూడా యష్మికి సోనియాకి కూడా పెద్ద ఇష్యూ అయినప్పుడు యష్మి అదే అమ్మ చెల్లి అనుకుంటూ వాళ్ళని ఫుల్ వాడుకున్నామని చెప్పి యష్మి అంటే, నీకేముంది, నీ ఫోకస్ అంతా వాళ్ళిద్దరి మీద కదా ఉంది, నా మీద ఎక్కడ పెట్టావు నువ్వు, నువ్వు ఎప్పుడు చూసావని చెప్పి సోనియా కూడా పెద్ద డైలాగ్ వేసేసరికి యష్మి హట్ అయింది. సో దీని గురించి కూడా పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇదే డిస్కషన్ లోపలికి వెళ్ళాక మళ్ళీ పెద్ద డిస్కషన్ అయినప్పుడు యష్మి చెప్పింది మాట, గుడ్డు గురించి కూడా నువ్వు సోనియాతో అంది, గుడ్డు ఇచ్చినప్పుడు కూడా నాకెందుకు ఇస్తున్నావు, నేను సరిగ్గా ఆడలేదని అన్నావు కదా, సో అది నీ కాన్ఫిడెన్స్, నిఖిల్ కూడా చాలా ఫీల్ అయ్యాడని చెప్పింది మాట. దానికి సోనియా సీన్ చేసింది లైవ్లో, చాలా పెద్ద సీన్ చేసింది. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ అడ్డంగా దొరికిపోయాడు. సోనియా సీన్ చేయడం పక్కన పెట్టు, అసలు యష్మికి గుడ్డు గురించి ఎందుకు చెప్పాడు అని చెప్పి అదొకటి. ఇంకొకటి, నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, అక్కడ నన్ను తను చాలా మాట్లాడింది కదా, ఇవన్నీ అడిగి నిలబెట్టి కడిగేసింది నిఖిల్ని. నువ్వు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఆ రోజు విష్ణుప్రియ విషయంలో కూడా నాకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి ఈ అమ్మాయి ఫుల్ అడిగేసరికి అబ్బాయికి తీసుకుంటానరా, చెప్తానరా, అవసరం వచ్చినప్పుడు చెప్తాను, నాకు అక్కడ స్టాండ్ తీసుకోవాలనిపించలేదు, చెప్పలేదు, అమ్మాయికి చెప్పాను, ఏం చెప్తాము అంటుంది. అక్కడ యష్మి కూడా అడిగింది, అక్కడ నన్ను ఒక్కదానే కాదు అనట్లేదు, నిర్మల్ని కూడా అంటుంది కదా, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు, మాట్లాడాలి కదా, మీది కూడా నెగిటివ్గా బయటకు వెళ్తుంది అంటే, అవునరా అమ్మాయి అన్నది తప్పే, నేను మాట్లాడతాను, నాకు ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ తెలియవు, నేను ఇప్పుడు వెళ్ళి అడుగుతాను అన్న అక్కడ అమ్మ యష్మితో చెప్పాడు. సో యష్మి మాత్రం క్లియర్ కట్గా చెప్పేస్తుంది, నువ్వు ఇలా ఉంటే నేను స్టాండ్ తీసుకుంటే నిలబడి మాట్లాడితే మాట్లాడు, లేకపోతే నేను మీతో మాట్లాడిన, ఇంకా నేను ఇలాంటి అబండాలు తీసుకోలేని. యష్మి అక్కడ క్లియర్గా ఉంది, ఇక్కడ సోనియా కూడా క్లియర్గా ఉంది. సోనియా కూడా ఒక మాట అనేసింది, తెలుస్తుంది రాండా, నాకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుందో, నువ్వు ఎక్కడెక్కడ స్టాండ్లు తీసుకుంటున్నావు, ఎక్కడెక్కడ నిలబడుతున్నావు అర్థమవుతుంది. సో విషయం వచ్చినప్పుడు మన రెడ్ దగ్గర గురించి మాత్రం అందరికీ చెప్పేసామని చెప్పి చాలా పెద్ద సీన్ చేసింది. నిఖిల్కి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడ పృథ్వీని పిలిచి, ఏరా నేను చెప్పాను కదరా, నేను మాట్లాడతానని చెప్పాను కదా అంటే, వెంటనే పృథ్వీ వెంటనే ఏమన్నాడంటే, నువ్వేం చెప్పలేదు కదా, నాతో చెప్పావు, ఏమని చెప్పావు, సోనియాది తప్పు కదా అని చెప్పావు కదా అనేసి పృథ్వీ అనేసరికి నిఖిల్ లిటరలీ మాట్లాడాలి, అక్కడ స్కోప్ లేదు. అది కాదురా నువ్వేం చెప్తున్నావు, నేను అన్నది అలా కాదు, సోనియా అదే డైలాగ్ అని ఉండే తప్పు అన్నాను తప్ప కానీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు మాట్లాడే క్లారిటీ వచ్చింది కదా అని మేనేజ్ చేయలేక చచ్చిపోయాడు. అసలు ఓవరాల్గా నిఖిల్ ఏంటి, సోనియా లాంటి శత్రువుని పెంచకూడదు, సో పెంచుకొని ఉండాలంటే దగ్గర ఉండాలి, అలా అని యష్మి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పోడవకూడదు. స్టార్టింగ్లో కొంచెం అలా చేసి మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయ్యారు, ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. సో అక్కడ యష్మి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పోకూడదు, ఇటు
సోనియా చేసే కొన్ని పనులు నచ్చకపోయినా సరే బయట ఎక్కడ పడట్లేదు. తనతో అలాగే ఉండి తనతో అలా గేమ్ ఆడుకుంటే తన గేమ్ తనగా ఆడుకోవాలనుకుంటున్నాడు. అలా అయితే అటొక అడుగు ఇటొక అడుగు, అటొక పడవలో రెండు పడవలో 2 కాళ్ళు వేసి ప్రయాణం చేస్తున్నాడు ఈ అబ్బాయి. అలా అయితే ఎంతకాలం ప్రయాణం చేస్తాడు? సో పృథ్వీకి ఆల్రెడీ చాలా వరకు సీన్ అర్థమైపోయింది, సోనియాకి ఇప్పుడు అర్థమవుతుంది. సో యష్మి ఇంకొకసారి చూస్తుంది, ఇంకంతే కట్ చేసి పడేస్తుంది. అప్పుడు ఏమవుద్ది? లేదు అంటే ఇలాగే మేనేజ్ చేస్తున్నాడు అనుకో, ఇటు యష్మి అటు సోనియా కూడా నిజంగా రోడ్లు వేసి పచ్చడి చేసినట్టు పచ్చడి చేసేస్తారు. ఇప్పటికైనా సరే నిఖిల్ స్టాండ్ తీసుకోవాలి. అయితే తన గురించి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఏదైనా అమ్మాయి గురించి కాంబినేషన్ అబ్బాయి అమ్మాయి కాంబినేషన్ వచ్చినప్పుడు తన గురించి ఏదైనా డిస్కషన్ వస్తే ఎక్కడ మాట్లాడు, ఎస్పెషల్లీ సోనియా విషయంలో. ఎందుకంటే ఎందుకు విషయం ఎందుకు గోళ నాకు అంటే చెప్తున్నాను కదా, ఇవే కంట్రీ తెలియదు, ఎక్కడ నెమ్మది సైడ్ అయిపోయి జారిపోతున్నాడు అనమాట. సో ఇది ఇలాగే ఉంటే మాత్రం పచ్చడైపోతాడు. నిజంగా తన గురించి తనైనా స్టాండ్ తీసుకోవాలి. వేరే వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుందన్నప్పుడు స్టాండ్ తీసుకుని నిలబడితేనే అప్పుడే విన్నింగ్ కెపాసిటీ ఉన్నట్టు. సో చాలా మంది మనం అనుకున్నాం నిఖిల్లో విన్నర్ క్యాపబిలిటీ, అసలు విన్నర్ అయ్యేంటి క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయని చాలా మంది అన్నారు. ఇది ఒకటి చాలా డ్రాప్ బ్యాక్ కావడానికి. సో ఇలాగే ఉంటే డేంజర్లో పడ్డా ఖచ్చితంగా ఎవరికి నచ్చడు కూడా. పృథ్వీ ఆల్రెడీ అనేసాడు, నేను ఆదిత్య ఓం గారిని నమ్మొచ్చేమో నిఖిల్ నమ్మలేకపోతున్నానని. ఇది అక్కడ తను రాను క్రియేట్ చేసుకుంటుంది. సో ఇదేంటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ గురించి, నిఖిల్ తెలివితేటల గురించి ఒక విధంగా గేమ్ విధంగా కరెక్టే అయిపోయింది. ఇంకా ఇక్కడ వరకు అయిపోయింది, ఇక్కడ నుంచి ఓపెన్ అప్ అవ్వాలి. అది నా ఒపీనియన్. ఓపెన్ అప్ అయితే మాత్రం క్లియర్గా ఆడతాడు. ఇచ్చి పడేయాలి. నబీల్ అలా ఇచ్చి పడేసాడు, యష్మి అలా ఇచ్చి పడేస్తుంది, సోనియా అలా ఇచ్చి పడేస్తుంది, ప్రేరణ అలా ఇచ్చి పడేస్తుంది. అలా ఇచ్చి పడేయాలి, మొహమాటమే లేకుండా. అది చేస్తే ఖచ్చితంగా విన్నర్ కెపాసిటీ ఉన్న కంటెస్టెంటే. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఏదో చేయొచ్చు కదా. టేక్ కేర్, బాయ్.